హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మిరపకాయలు ప్రతి సంవత్సరం తెచ్చి మిరపకాయలు కారం పట్టిస్తాం అన్నమాట. అయితే ఆ మిరపకాయలు చేలు ఆ రోజు చూపించాక అమ్మాయిల చేను, పెద్ద అమ్మాయిలది. ఆ రోజు చేలోకి వెళ్ళి మిరపకాయలు కోసుకొచ్చినప్పుడు చూపించా కదా, మిరపకాయల తోటలో కూడా పెట్టాక పచ్చిమిర్చి తోటలో అప్పుడు అవి పండటం కొయ్యటం ఇవే కాయలు కారానికి బాగున్నాయి. మిరపకాయలు ఎండేటప్పటికి ముడత వచ్చినాయి అనమాట. కలర్ కూడా బాగుంది, కలర్ చాలా బాగుంది. అందుకని తెచ్చాము. ఈ కళ్ళంలో పోసారు, తెచ్చి కళ్ళంలో పోసాక అగో మా అన్నయ్య ఎండబెడుతున్నాడు. తిరగదీస్తారనమాట బారుగా పోసి. మేము తెచ్చి 10 కేజీలు సుమారు డాబా పైన పోసుకున్నాం. కారం పట్టించుకుంటాం ప్రతి సంవత్సరం. అందుకోసం తెచ్చి 10 కేజీలు తెచ్చి పైన డాబా పైన పోసా. అవి సాయంత్రం 5 ఎక్కి తొడియాలు తెద్దామని చెప్పి నేను కూర్చుంటే మా ఇంటి ముందు మా అమ్మగారు కూడా వచ్చి కూర్చుంది. నేను కూడా తెస్తానమ్మా అని మా ఆయన కూడా కూర్చున్నారు. కూర్చుని తీస్తుంటే మా మనవరాలు వీడియో తీసింది. ఇటు చూడమా అంటుంది. చూసా. అక్కడ ములక్కాయ చెట్టు అండి, అది మాదే. ములక్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. నేను ములగ చెట్టు, బీర చెట్టు, గోంగూర అన్నీ వేస్తానమాట. డాబా పైన కూడా కూరగాయలు పండించుకుంటా. ఏదోటి పెట్టాలని ఆశ. ములక్కాయలు మాత్రం బాగున్నాయి చెట్టు నిండా. బీర చెట్టు కూడా పెట్టా. బీరకాయలు కూడా కాసినాయి. ఇంకా 3-4 కాయలు బీరకాయలు ఉన్నాయి కూడా. నేను ఇంకా అవి తీయలేదు. పెద్ద కాయలు కింద కాయలు ఆడుతున్నాయి. అవి పిందలు చూపిస్తున్నా మీకు. అదిగో రాధాకృష్ణ పూల చెట్టు ఉంది కండి పక్కన. ఈ బీర చెట్టు కూడా పిందలు బాగున్నాయి, పూలు బాగున్నాయి. సాయంత్రం 5 కదా అవి పూసేది. బీర పూలు అవి తీసింది సాయంత్రం. కిందే పెట్టా కానీ ఇంటి ముందు పైకి ఎక్కింది. అది డాబా పైకి చాలా కాయలు కాసింది. 1 కేజీ సుమారు ఉంది. చాలా బాగున్నాయి బీరకాయలు. ఇది రాధాకృష్ణ పూల చెట్టు. మా మనవరాలు చూడు ఆ పూలు తెంపుతుంది. తెంపి నాకు ఇస్తుంది. క్యాచ్ పట్టుకో అని అరుస్తుంది నన్ను. ఆ పువ్వు నా దగ్గర దాకా కూడా రాలా, ఇసిరేస్తుంది నా మీదకి. దానికి అట్ట ఉంటుంది. వీడియో తీసుకుంటా. తీసుకోవే ఎండం దగ్గర విసిరేసింది. మిరపకాయలు మధ్యలో పడింది. మాకు 2 రోజులు పట్టింది 10 కేజీల మిరపకాయలు తొడియాలు తీయటానికి. 2 రోజులు అనమాట. ఒక రోజు పొద్దున పూట 8 కూర్చున్నా. ఇదిగో పొద్దున్నే వచ్చి పైకెక్కి 8 కూర్చున్నాను తీద్దామని. కానీ మెత్తగా ఉండి రావట్లేదు అసలు. మా అమ్మ కూడా వచ్చింది పొద్దున పూట. ఇక నాకు రావట్లేదులేమ్మని సాయంత్రం తీసాము. 2 రోజులు తీసాం అనమాట. ముగ్గురు మనుషులు 10 కేజీల మిరపకాయలు సాయంత్రం 5 2 రోజులు తిత్తే అయిపోయినాయి. తర్వాత ఒక 2 రోజులు ఎండనిచ్చి కారం పట్టించుకొచ్చి మా మిషన్ మీద ప్యాకింగ్ చేస్తానన్నమాట. ఈ ఇంటర్నేషనల్ కవర్లు తీసుకొస్తాను. ఈ 100 గ్రాములు 30 రూపాయలు ఉంటాయి. 100 గ్రాములకు ఒక 7-8 కవర్లు వస్తాయి. ఈ కవర్లు తీసుకొచ్చి మిషన్ మాకే ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ వెళ్ళటానికి వాటికి పార్సిల్ చేసుకుంటాం కదా, అందుకని మిషన్ ఇంట్లోనే ఉంటుంది. ఈ కారం కూడా ఇట్లా ప్యాకింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా సంవత్సరం పాటు కొంచెం డబ్బాలో ఉంచుతా. ఒక 5-6 నెలలకు సరిపడా. తర్వాత నేను కారం మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లోది సంవత్సరం దాకా మళ్ళీ ఇప్పుడు పట్టించినట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది కారం మాత్రం. నిప్పులాగా మన మా అమ్మాయి మంచం కింద పెట్టిద్దంట వాళ్ళ ఇంట్లో. ఫ్రిడ్జ్లో పెట్టడానికి సరిపోక నా కారం తెల్లబడిందమ్మా అంది. మా కారం మాత్రం ఎర్రగానే ఉంది. ఇప్పుడు పట్టించిందిలాగా. నీది బాగుందమ్మా, నాది ఇట్టుందంది. నేను ఫ్రిడ్జ్లో పెడతాగమ్మా అన్న. నాకు ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదమ్మా, అది ఇది నేను కూడా పెట్టాలి, ట్రై చేయాలంటుంది. ఇక అట్లా చేసా. 3 పెద్ద ప్యాకెట్లు చేసా, 2 చిన్న ప్యాకెట్లు చేసా. ఉన్నది డబ్బాలో పోసా. అక్కడ దూరితే 10 కేజీల మిరపకాయలు 8 కేజీల 600 వచ్చినాయి. అక్కడ కాటా పెట్టి మిల్లు కాడ పట్టించాము. అది మార్చి నెలలోనే అయిపోయింది కారం. ఎప్పుడు ఏప్రిల్ లాస్ట్లో పట్టించేదాన్ని ఎప్పుడు కూడా. ఈసారి మార్చిలోనే ఫస్ట్ వీక్లోనే అయిపోయింది మిరపకాయలు పట్టియటం. ఫస్ట్ కోసారు మా అమ్మాయిలు కోత. ఆ కోత కోసినప్పుడే తెచ్చేసాను.
ఈ ప్యాకింగ్ ఇట్టా ఉంటుంది అనమాట. ఎంతంత 2 కేజీల ప్యాకెట్లు అయ్యి 3 ప్యాకెట్లు చేసా. 3 ప్యాకెట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా మహిళా దినోత్సవం అనమాట. ఆ రోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చిట్యాల సింగారంలో ప్రెసిడెంట్ అనమాట. ఆమె మహిళా దినోత్సవం రోజు ఆమెను పిలిచారు. ప్రెసిడెంట్లందరిని పిలిచి మహిళా దినోత్సవం రోజు మార్చి 8వ తారీఖు సన్మానం చేశారు. నేను అదే రోజు కారం పట్టిస్తుంటే ఆ రోజు వచ్చారు వాళ్ళు. అక్కడ మీటింగ్ ఉందమ్మా, సన్మానం జరుగుద్దంట అని వచ్చారు. అయితే షీల్డ్ ఇచ్చి శాల్వా కప్పారు. చాలా